నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు కొత్తగా పెరిగిపోతున్న నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్న దాని మీద WHO అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ల్యాన్సెట్ సంస్థ ఒక సవివరమైన నివేదికను ఇవ్వడం జరిగింది. 50 మంది కంటే పైగా గ్యాదరింగ్స్ జరిగే ఎలాంటి గ్యాదరింగ్స్నైనా సరే, అవి రాజకీయ సభలు కావచ్చు, క్రీడా సభలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాలు, సినిమా హాళ్ళు, వినోదానికి సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే వీటిని ఒక 2 నెలల పాటు రాబోయే మే జూన్ నెలలు పూర్తిగా నిషేధించడం ద్వారా మాత్రమే కరోనాని కంట్రోల్ చేయగలమని చెప్పి చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఆంక్షలు అమలవుతున్నాయి. జాతీయ స్థాయిలో గతంలో లాంటి కొన్ని విధానాలు లేకపోవటం కొంత లోపాన్ని స్పష్టంగా కనపడేలాగా చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఎంసీ మీద బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ మల్లురావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. డాక్టర్ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నర్సయ్య గౌడ్ గారు నమస్కారం. నమస్తే అండి. నర్సయ్య గౌడ్ గారు, యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి, అంటే తెలంగాణలో ఇవాళ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. బట్ దేశవ్యాప్తంగా ఒక 7-8 సూచనలు, ఒక 10 కమాండ్మెంట్స్ లాగా దాదాపు కీలకంగా 10 అంశాలు ల్యాన్సెట్ రిపోర్టు సజెస్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దానిలో మతపరమైన, రేపు శ్రీరామనవమి కావచ్చు, లేకపోతే రంజాన్ కావచ్చు, మనకి ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా లాంటి సంఘటనలు కావచ్చు, ఏవైనా సరే ఎలాంటి మతపరమైన కార్యక్రమాలైనా సరే 50 మంది కంటే తక్కువ ఉండే మతపరమైన కార్యక్రమాలు ఉండవు కాబట్టి వీటన్నిటిని గుళ్ళు, గోపురాలు, మసీదులతో సహా వీటిని తాత్కాలికంగా 2 నెలల పాటు మూసివేయటం. అట్లాగే రాజకీయ సభలు, సమావేశాలు, ఎన్నికలు, సమావేశాలు లేకుండా ఎన్నికలు జరిగితే సంతోషం, కానీ అలా ఉండే పరిస్థితి ఉండదు. బహిరంగ సభలు, ర్యాలీలు ఇలాంటివి, పెళ్ళిళ్ళు, చావులు, వీటికి సంబంధించి కూడా 10 మంది కంటే మించి ఉండకుండా ఉంటే బాగుంటుందని. అలాగే క్రికెట్ లాంటివి, క్రికెట్ స్టేడియంలో మనుషులు లేకపోయినా గుంపులు కూర్చొని చూస్తున్నారు. బార్లల్లో, పబ్బుల్లో, లేకపోతే రకరకాల ప్రైవేట్ ప్లేసెస్లో కూడా పెద్ద గ్యాదరింగ్స్, దీని ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. రాబోయే 2 నెలలు ఇది కీలకంగా ఉంది సార్ అన్నిటికంటే. ఇక సినిమా హాళ్ళు, పబ్బులు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఈత కొలం లాంటివి, వీటి మీద చర్యలు ఉంటే బాగుంటుందని ఆ నివేదిక చెప్తుంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోలాగా స్పందిస్తుంది. నర్సయ్య గౌడ్ గారు, ఢిల్లీలో కర్ఫ్యూ పెట్టారు, లాక్డౌన్ పెట్టేశారు. అలాగే జార్ఖండ్లో లాక్డౌన్ పెట్టారు. రాజస్థాన్లో నెక్స్ట్ 1 మంత్ 144 సెక్షన్ పెట్టారు. మన దగ్గర నైట్ కర్ఫ్యూ 1 వీక్ పెడుతున్నారు. గతంలో కొంచెం స్పష్టంగా కేంద్రం నుంచి కొన్ని ఒక గైడ్ లైన్స్ అనుకోండి, బేసిక్ ఫ్రేమ్ వాళ్ళు ఇచ్చారు. ఈసారి ఆ ఫ్రేము మరి వాళ్ళ మీద బాధ్యత వద్దనుకునే మొత్తానికి పూర్తిగా రాష్ట్రాలకి అప్పగిచ్చేస్తూ ఉన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ముందు వెనక అవుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? శ్రీనివాస్ గారు, మొన్ననే ఇది గతంలో మన ఛానల్నే జరిగినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, కరోనా ఎవరికి వినదు. వీ హ్యావ్ టు ఫాలో ద కరోనా ప్రోటోకాల్. కరోనా విల్ నాట్ గో యాజ్ పర్ అవర్ విషెస్. నెంబర్ 2 ఫ్యాక్టర్ ఏంటంటే, మనం ఫస్ట్ స్టేజ్ లో మనం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసినా కూడా మనలో ఏమైందంటే ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఎగ్జాషన్, అంటే బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏమైందంటే ఒక ఎగ్జాషన్ అనేది గవర్నెన్స్ లో వచ్చింది. అంటే ఒక విష్ఫుల్ థింకింగ్, మళ్ళీ రాకుండా ఉంటుందిలే, మనం కంట్రోల్ చేసాంలే, విష్ఫుల్ థింకింగ్ తోని మనకు వచ్చింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్. లైక్ యూరోప్ మొత్తము 2nd and 3rd వేవ్ లో నడుస్తుంది. హాంకాంగ్ లో 4th వేవ్ నడుస్తుంది. ఫ్రాన్స్ లో, ఆల్మోస్ట్ బ్రిటన్ లో 1 year వరకు వెరీ లాక్డౌన్ నడుస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది క్లారిటీ, అన్లెస్ అంటిల్ వి ఫాలో కంటైన్మెంట్, మైక్రో కంటైన్మెంట్ అండ్ మ్యాక్రో కంటైన్మెంట్, అది రాష్ట్రాల వారికి కాదు దేశ వారిగా యాజ్ ఏ యూనిట్ చేస్తే తప్పితే, ఇంటర్నేషనల్ కూడా చేస్తే తప్పితే ఇది కంట్రోల్ కాదని మీరు లాస్ట్ టైం కూడా ఇదే మాట చెప్పారు నర్సయ్య గౌడ్ గారు, బాగా గుర్తుంది. మైక్రో కంటైన్మెంట్ కాదు, మ్యాక్రో కంటైన్మెంట్ కూడా కావాలని చెప్పారు. మైక్రో కంటైన్మెంట్ ఏంటంటే మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం వ్యక్తుల మధ్య. అవును. బట్ మ్యాక్రో కంటైన్మెంట్ విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద సిటీస్, విత్ ఇన్ ద లొకేషన్స్,
అండ్ విత్ ఇన్ ద అండ్ బిగ్గెస్ట్ ఏంటంటే ఈ రోజు మనకు మ్యూటేషన్ అయినాక ఈ వైరస్ ఏదైతే ఇండియాలో డబుల్ మ్యూటేషన్ వైరస్ నడుస్తుందో ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది, హారిజాంటల్ గా స్ప్రెడ్ అవుతుంది, మొత్తము ఫ్యామిలీస్ మొత్తము ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అన్లైక్ ఇదివరకు ఏంటంటే ఫస్ట్ వీక్ లో కొంచెం సిమ్టమ్స్ వచ్చేది, సెకండ్ వీక్ లో సీరియస్నెస్ వచ్చేది, థర్డ్ వీక్ లో సీరియస్నెస్ వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ వచ్చిందనుకో టుమారో యూ మే డై. సో దట్ ఈస్ ద ఫ్యాక్టర్. ప్లస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాక్సిమం స్ట్రెచ్ అయిపోయింది. ఇది మనం ఉన్న పరిస్థితి. ఇప్పుడు చేయాల్సింది ఏముంది? ఇండియా యాజ్ ఎ యూనిట్ వీ షుడ్ టేక్ ఎ డిసిజన్. ఇందులో ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ లైక్ పాండమిక్ ఓన్లీ, లైక్ ఏ డాక్టర్. యూ కెనాట్ లైక్ ఏ ఫైట్ ఇట్ లైక్ ఏ మనకు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ అనుకుంటే మనకు తగ్గలేదు, ఇంకా వర్స్ట్ గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో లాగా ఒక నిర్దిష్టమైనటువంటి యాజ్ ఎ కంట్రీ పాలసీ తీసుకుంటే తప్పితే ఇది ఈ రోజు మనకు 6,000 కేసులు వచ్చాయండి. మహారాష్ట్రలో మనకు 10,000-15,000 కేసులు వస్తున్నాయి. రేపు మనకు రాదనే గ్యారంటీ ఏంటి? ఏపీలో 9,000 కేసులు సార్ ఆల్రెడీ ఒకదాని వెనక ఒకటి పరిగెత్తు ఉన్నాయి, అసలు ఎక్కడ ఆగట్లేదు. సెకండ్, మనకు మహారాష్ట్ర నుంచి దాదాపు మన దగ్గర 20-30% ఆఫ్ ద బెడ్స్ ఇన్ ద హాస్పిటల్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ద మహారాష్ట్ర అండ్ కర్ణాటక పీపుల్స్. సో వాళ్ళందరూ వస్తున్నట్లే కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి మైల్డ్ కేసు ఉన్న వాళ్ళకి అసలు సిమ్టమ్స్ ఇదివరకు మేము సర్జరీకి ఎవరైనా ఎలెక్టివ్ ఆపరేషన్స్ వస్తే అందరు కంపల్సరీగా ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేస్తున్నాం, RT-PCR. ఇదివరకు 100 మందికి చేస్తే 2 పాజిటివ్ వెళ్ళేది. ఇప్పుడు 10 మందికి వస్తే 8 మంది పాజిటివ్ వెళ్తున్నారు. వాళ్ళకి అసలు సిమ్టమ్స్ లేవు కాదు, అసలు వాళ్ళ కోవిడ్ కానీ మనకి దగ్గర రావట్లేదు. ఏదో హార్ట్ ప్రాబ్లంకో, ఏదో హర్నియా ప్రాబ్లంకో, ఇతర ప్రాబ్లంకో వస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏముంది అర్థమవుతుంది? when you do more tests, more number of cases are coming. And 136 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈవెన్ 1% డెత్ విల్ బి డిజాస్టర్స్. అందుకొరకు మ్యాక్రో కంటైన్మెంట్ అనేది చాలా అవసరం. దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ దట్ ఇంక్లూడ్స్ ఆల్ మీటింగ్స్. ఇట్ డస్ నాట్ స్పెసిఫై పర్టికులర్ XYZ. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర నరసింహగౌడ్ గారు. రవి గారు, రాహుల్ గాంధీ గారు ఆయన ప్రకటన చేశారు. దురదృష్టం నెక్స్ట్ డేనే ఆయనకు కూడా నిన్న ఈ బెంగాల్ ఎలక్షన్కి సంబంధించి రాజకీయ ర్యాలీలు వద్దని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ నిన్న మన్మోహన్ సింగ్ గారికి, ఇవాళ రాహుల్ గాంధీ గారితో సహా ఎవరు దీనికి అతీతం కాదు. వాళ్ళు ఎంత పెద్ద నాయకులు కావచ్చు, చెప్తారు ఎంత తీసుమార్కాలైనా దీని నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని అయితే మనకు అర్థమవుతోంది. సాధారణ ప్రజలకి ఈ మరీ ఇబ్బందికరంగా పరిస్థితి పరిణమిస్తున్న క్రమంలో ఫస్ట్ ఒక లైన్ ఏదన్నా జాతీయ స్థాయిలో బేసిక్ ఫ్రేమ్ లైన్ ఉంటే ఎలా ఉంటుంది? మొత్తం ఒక విషయం ఇప్పుడు డాక్టర్ నర్సగౌడ్ గారు చెప్పారు, మ్యాక్రో లెవెల్ అన్నీ తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు టైం ఎటువంటిదంటే దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ దిస్ ఈజ్ అబౌవ్ పొలిటికల్ సిస్టంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే అసలు మన ఎగ్జిస్టెన్సే లేనప్పుడు రాజకీయాలకు అర్థమే లేకుండా పోతుంది, పార్టీలకు కూడా అర్థం లేకుండా పోతుంది. అయితే ఇక్కడ నేను అన్నీ ఒప్పుకుంటున్నాను, కానీ ఒకటే నర్సగౌడ్ గారు చెప్పిన దాంట్లో డిఫర్ అయ్యేది. ఇవాళ మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆపే శక్తి మాత్రం కేంద్ర ప్రభుత్వంలో లేదు. వాళ్ళు ఏం చెప్పలేరు. ఇక్కడ మనం లాక్డౌన్ చేసాం అనుకోండి, ఎందుకు మహారాష్ట్రలో చేశారు వాళ్ళు ఏమంటం లేదు, ఇంకో గుజరాత్లో చేశారు అక్కడేమంటం లేదు, ఇంకో రాష్ట్రంలో చేశారు మనం ఎందుకు చేయటం లేదని. నువ్వు అక్కడ ఆయన ఏదో చేయాలంటే ఆయన చేసేది ఆయన చేసి ఉండొచ్చు, చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చేయకపోతే మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రభుత్వం మీద ఉంది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ని ఏర్పాటు చేసినా కానీ చాలా ఎక్కువ మంది చనిపోతున్నారని భయపడిపోతున్నారు జనం. అంటే లాక్డౌన్ కంటే ముందు సార్ నా ఉద్దేశం ఏంటంటే లాక్డౌన్ సరే కావచ్చు శ్రీనివాస్ గారు, నేను చెప్పేది లాక్డౌన్ చేయమని కాదు, వాట్ ఎవర్ డెసిషన్స్ నువ్వు దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇవాళ రాత్రిపూట పెట్టారు. దీన్ని ఎవడైనా వద్దనంటే వాళ్ళందరినీ మేమే వ్యతిరేకిస్తాం. ఎందుకు పెట్టారంటే అరే మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మనం అందరం ఫాలో చేయాలని చెప్తాం. అదే రకంగా మీరు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు ఆఫ్ చేయండి, లేకపోతే సినిమా హాల్ ఆఫ్ చేయండి, లేకపోతే ఇంకా ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఖమ్మంలో లేకపోతే వరంగల్లో మామూలు కాదు, తప్పనిసరి పరిస్థితి. అందులో పోయి పాఠాలు మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.
మీకు కోర్టుకు పోయారు ఎవరు, కోర్టు ఏం చెప్తుంది, మీరేం నిర్ణయాలు తీసుకోవటం లేదు, ఎందుకు తీసుకోవటం లేదు, మీరు తీసుకుంటారా, మేము తీసుకోమని చెప్పాలా అన్నారు. ఇక్కడేం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఏం చేయడానికి వీల్లేదు అంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఈ ఎన్నికలు కానీ లేకపోతే రాష్ట్ర ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కానీ ముందు ప్రాణాలతో చెలగాటం ఆడాల్సిన అవసరం లేదు కదా. దీన్ని కొద్దిగా ఆపి మీరు చేయండి, 2 నెలలు ఆగిన తర్వాత పెట్టండి, 4 నెలలు అయిన తర్వాత పెట్టండి. ఇప్పుడు అది పెట్టారు, అక్కడ జరుగుతున్నాయి. మేమేమో ఎన్నికల్లో తిరగటంలో నిన్నటిదాకా నాగార్జున సాగర్ పోయి వచ్చాం, మా దగ్గర కూడా జడ్చర్ల అచ్చంపేట ఉన్నాయి, అక్కడ పోయి వచ్చాం, మళ్ళీ రావాలంటున్నారు. తిరగాలంటే ఈ 50, 100 అనేది ఎవరు పట్టించుకోవటం లేదు కదా. ఇంటింటికి తిరగటానికి ఎక్కువ అవుతున్నాయి. మరి మీరు తప్పనిసరిగా ఇంకోటి, ఎవరికి వస్తుంది ఎవరికైనా రావటం లేదని అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటకకు వచ్చింది, దాదాపు 6 మంది చీఫ్ మినిస్టర్లు కరోనాతో బాధపడుతున్నారు. వచ్చేసింది. ఎవరికి వస్తుంది అసలు? నీవు మన్మోహన్ సింగ్ బయటకే పోడు కదా, ఆయన జనరల్గా ఏదైనా ఉంటే మీటింగ్ దాంట్లోనే మాట్లాడుతున్నారు, ఆయనకు వచ్చింది. అంటే ఎవరికి వస్తుంది? ఇప్పుడు బయట తిరిగాడంటే రాహుల్ గాంధీకి వచ్చింది. ఇవన్నీ జాగ్రత్త తీసుకుని వస్తాయి. దీని మీద ఇమీడియట్ యాక్షన్ 2 తీసుకోవాలండి. నేను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, రాష్ట్రాలు కూడా. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా అఖిలపక్షాన్ని పెట్టి మాట్లాడండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అఖిలపక్షాన్ని కనీసం ఈ సందర్భంలో మీరు జూమ్లో మాట్లాడండి. మీరు పిలిచి మాట్లాడండి. ఫిజికల్ మీటింగ్ 50 లోపలనే ఉంటారు కదా, 50లో 10-15 మంది ఏంది ముఖ్య పార్టీల నాయకులతో పిలిచి ఏదో ఈ రకంగా చేద్దామని ఒక అవగాహనకు వచ్చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్ ది కలెక్టివ్ గా నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచి విషయం. కలెక్టివ్ అంటే అందరూ సహకరించాలి కూడా, దీనికి సహకరించకుండా పోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడేదో కొద్ది ఇబ్బందులు అని ఇదని, దాని తర్వాత ఏం ఫీలింగ్ వచ్చిందంటే కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందనే ఫీలింగ్ వచ్చింది. అంటే మన ఊళ్ళో 10 మందికి వస్తే ఆ తక్కిన వాళ్ళందరికీ వస్తుంది, వాళ్ళకి అది ఇమ్యూనిటీ పెరిగిపోద్ది, అందువల్ల రాదనేటటువంటి ఫీలింగ్ వచ్చి ఒక స్టేజ్లో ఫ్రీగా తిరగవచ్చు అనే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదే రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో కూడా జరిగింది. దీన్ని తప్పని నిరూపిస్తూ సెకండ్ వేవ్ వచ్చింది. హెడ్ లేదు, ఇమ్యూనిటీ లేదు. నువ్వు నిన్న చూసాం మన్మోహన్ సింగ్ గారికి ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వ్యాక్సినేషన్ ఇచ్చారు. అంటే 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా వస్తుందని చెప్పేది అక్కడ కనపడుతుంది. అయితే వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా. అది తీసుకోవటం వల్ల డెఫినెట్గా దీన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. కానీ ఏ చర్యలు తీసుకోవాలనేది ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్ అయినా పిలుచుకొని ఈ మెడికల్ ఎమర్జెన్సీ పెట్టండి. మీరేంటంటే ఆర్థిక ఇబ్బందులు మరీ ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిని చేస్తూ ఈ చర్యలు కూడా తీసుకోండి. అప్పుడు పూర్తిగా ఇంతకుముందు లాక్డౌన్ చేసినప్పుడు పరిస్థితి అవసరమైతే చేయాల్సి వస్తుంది. వాస్తవంగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది సార్, లేదని కదా, కానీ దానివల్ల వచ్చే పరిణామాలు తట్టుకోగలిగిన పరిస్థితులు మనం లేవన్నది. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితి లేవు. మొత్తం ఇప్పుడు ఆల్రెడీ వలస కార్మికుల దగ్గర నుంచి రేపు పరిశ్రమలు కూడా మూసేస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ నష్టపోతారు. కాబట్టి లాక్డౌన్ కాకుండా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా స్ట్రిక్ట్గా కంటైన్ చేయడానికి అన్నది మనం ఆలోచన చేస్తాం. మన చేతులు మనం ఆపగలిగినవన్నీ ఆపితే అయిపోతాయి. ఏ ఆపటం లేదు. మీరు ఎట్లా ఆర్టీసీ బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ మహారాష్ట్ర నుంచి ఎక్కడ వస్తున్నాడు, కర్ణాటక నుంచి వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారు, అవన్నీ సీల్ చేయటం. ఎవరికి వాళ్ళే మనం ఇప్పుడు కొన్ని దేశాలు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు రానియకూడదని ఎందుకు చేశారు, వీళ్ళు అక్కడ స్ప్రెడ్ చేస్తారని. ఇప్పుడు మనం కూడా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ కానీ అత్యవసరం అయితేనే పెళ్ళిళ్ళకి పెద్ద పిలవటం కానీ ఈ ఫంక్షన్స్ అన్ని కానీ తగ్గించాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. రైట్ సార్. మీరు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండాలి. నువ్వు ఒక పక్కనే ఎన్నికలు పెట్టుకోని దానికోసం అన్ని పార్టీలు అక్కడ పోయి తిరగా, మొన్న సీఎం గారు అక్కడికి వచ్చారు, ఆయనకే వచ్చింది. మేము కూడా అక్కడ పోయి వచ్చాము, ఎవరికి వచ్చిందో. అందుకని ఇప్పుడన్నా నిర్ణయాలు మంచి దొరుకుతాయని ఆలోచిద్దాం. భరద్వాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. భరద్వాజ్ గారు, మొట్టమొదటిగా తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూటర్ల అలాగే యాజమాన్య సంఘాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి స్వచ్ఛందంగా ఈరోజు. యాక్చువల్గా ప్రభుత్వం సెకండ్ షో ఒక్కటే బంద్ చేయమన్నట్టుగా ఉంది, 8 గంటలకు క్లోజ్ చేయాలని చెప్పినప్పటికీ మిగతా అన్ని సినిమాలు పూర్తిగా వారం రోజుల పాటు 30వ తారీఖు వరకు బంద్ చేస్తూ ఒక్క వకీల్ సాబ్ సినిమాకి మాత్రం మళ్ళీ ఎక్సెప్షన్ ఏదో పెట్టుకున్నారు. అంటే ఇది కొంచెం అంటే యాక్చువల్గా బాగా ఎక్కువ మంది వచ్చే సినిమా ఇవాళ థియేటర్లో ఆడకుండా ఉండటం అవసరం ఇవాళ పరిస్థితికి. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఏపీలో పరీక్షలు రద్దు చేయమని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ సినిమా హాళ్ళు
ఒక 1000 మంది థియేటర్లో 3 గంటలు సినిమా ఇండస్ట్రీ భరద్వాజ్ గారు తప్పట్టొద్దు, నా ఉద్దేశం ఖచ్చితంగా ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు, కానీ ఎట్ వాట్ కాస్ట్ అన్నది చర్చ. ఇవాళ ఇంత స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లు కానీ మిగతావి కానీ ముయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ఏమి లేదు, రాష్ట్రాలకు వదిలేశారు. రాష్ట్రాల నిర్ణయాలు ఏమి స్పష్టత ఉండట్లా, రకరకాల పద్ధతుల్లో ముందుకు వెనక్కి ఊగిసలాట కొంత కనపడతా ఉంది. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు మనం రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రాల్లో లేకపోతే సినిమా ఇండస్ట్రీనో ఏ ఇండస్ట్రీనైనా కానీ వీళ్ళ గురించి మాట్లాడతాం కంటే నేను అనుకోవటం అసలు ముందు ప్రజల్లో చైతన్యం కావాలి. లాస్ట్ టైం కరోనా మనం చూసినాక ఇప్పుడు బయట దేశంలో ప్రపంచం అంతా మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిందని తెలిసింది. మన దగ్గర ఇప్పుడు ఫాస్ట్ గా ఈ నెల రోజుల నుంచి ఎంత స్పీడ్ గా పెరుగుతుందని చూస్తున్నాం. చూసినప్పుడు వాళ్ళు చెప్పారు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పారా, ప్రధానమంత్రి గారు చెప్పారా అని మనం ఆలోచించడం కంటే అసలు మనం ఏం చేయాలి, మనం ఎందుకు ఆలోచించట్లేదు? పవన్ కళ్యాణ్ గారి సినిమా చేశారు, మనం థియేటర్కి వెళ్లకుండా ఉండాలి కదా. మనం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరద్వాజ్ గారు. నిన్న ఢిల్లీలో మీరు చూసుంటారు, ఢిల్లీ మనకన్నా బాగా ఎడ్యుకేటెడ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉండే సిటీ అనుకుంటాం. లాక్డౌన్ అనౌన్స్ చేయగానే భారీగా క్యూలు విత్ ఇన్ మినిట్స్లో ఫామ్ అయింది వైన్ షాపుల దగ్గర. నో సోషల్ డిస్టెన్స్, నథింగ్. ఇక ఏ ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం సార్? ప్రజలకు అంత చైతన్యం ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? అది లేకనే కదా. చెప్పండి సార్. అది తప్పదు, బట్ మనం అది మారాలి కదా. ఇప్పుడు లాస్ట్ కరోనా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అంతా జరిగింది అట్లాగే. ఇప్పుడు కరోనా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మనం కళ్ళు తెరవకుండా ఉంటే, ఇప్పుడు ప్రభుత్వం ఆపితే కూడా అట్లా అనుకుంటే మన లాస్ట్ ఎక్స్పీరియన్స్ లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా ఎగబడి జనం తిరిగారు కదా. పోలీసులు కొట్టిన తార్కాణాలు ఉన్నాయి, పోలీసులు దెబ్బలు తిన్న తార్కాణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎప్పుడు మారుతాం? ఇంకా మారము అనుకుని మనం ఎంతసేపు పొలిటికల్ గా మాట్లాడతాం అలవాటు అయిపోయింది. మరీ టీవీలో వచ్చినాక మరీ ఎక్కువైపోయింది. ఎంతసేపు మనం ఎవరి మీద బుర్ర చల్లుదాం అనేది, ఎదుటి వాళ్ళని తిడతాం ఎక్కువైపోతున్నాం మనం ఎప్పుడు మారుతాం అనేది ఆలోచించుకోవాలి. బట్ అది అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం దీని గురించి చర్చించాల్సింది కాదనుకోండి. మీరు చెప్పినట్టు వకీల్ సాబ్ అయినా ఇంకోటైనా కానీ స్వచ్ఛందంగా మూసేయాల్సిందే, చాలా అవసరం. ఇప్పుడు పబ్బులు మూసేయాలి, పబ్బులు మూయలేదు నిన్నటి దాకా. ఇవాళ ఇది వచ్చింది కాబట్టి పబ్బులు మూసేస్తారు ఆటోమేటిక్ గా. లేదండి, పబ్బులు మూయమని ఏం చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల దాకా అన్ని ఉంటాయి, పబ్బులు ఉంటాయి, బార్లు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి. వాళ్ళంతరాలు మూస్తే వేరు గొప్ప విషయం. అది ముయ్యాలి అర్జెంట్ గా ముయ్యాలి. పబ్బులు కంపల్సరీగా ముయ్యాలి. ఎక్కడైతే జనం మూగుతారో ప్రతిదీ బంద్ అవ్వాల్సిందే. మాల్స్ బంద్ అవ్వాలి, పబ్బులు బంద్ అవ్వాలి, క్లబ్లు బంద్ అవ్వాలి, బార్స్ బంద్ అవ్వాలి. ఈవెన్ ఆఫీసులు కూడా క్లోజ్ చేయాలి. బాంబే లాగా ఆఫీసులు కూడా క్లోజ్ చేయాలి. బట్ ఇవన్నీ చెయ్యకపోతే చాలా కష్టం అవుతుంది. పెరిగిందంటే భయం. ఇప్పుడు ఎంత 6,000 7,000 వచ్చింది. ప్రాబ్లీ ఈ వేవ్ ఇట్లా కంటిన్యూ అయితే ఈ మంత్ ఎండింగ్ కి 20,000 వస్తుంది. తెలంగాణ 20,000 దాటే ప్రమాదం ఉంది. పర్ డే పాజిటివ్ కేసు పర్ డే నేను టాకింగ్ అబౌట్. సో దాటిందంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? మనం ఎక్కడికి వెళ్తాం? పోతాం అనేది తెలిసినా కానీ మనం ఎట్లాగే చేస్తున్నాం అంటే మనకి కనువిప్పు పోతే పోయారు అనుకుని వదిలేయటం జనాన్ని. ఇప్పుడే మన నర్సింగౌడ్ గారు కూడా చెప్పారు సార్, హాస్పిటల్ స్ట్రెచ్ అయిపోయింది. ఇప్పటికే బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, మందులు దొరకట్లేదు, ఐసీయూలో వెంటిలేటర్లు ఖాళీ లేవు. ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేసులు భారీగా పెరగకుండా ఉండి తీరవలసిందే. దానికి మార్గం కావాలి సార్. దానికి ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్. అన్ఫార్చునేట్ ఏంటంటే హాస్పిటల్స్ లో అది మరి ఫ్యాషన్ అయిందో లేకపోతే భయమో తెలియదు కానీ వీళ్ళు బుక్ చేసుకుంటున్నారు. రూమ్స్ బుక్ చేస్తున్నారు. ఎప్పుడో రేపు వస్తుందేమో నాకు కరోనా అని చెప్పి ఫ్యామిలీలుగా బుక్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. చాలా సిగ్గుపడాల్సిన విషయం అది. ప్యాషన్ నిజంగా అవసరమైన వాటికి లేక వస్తుంటే వీళ్ళు శుభ్రంగా ఉన్న వాళ్ళు ఫ్యామిలీ ఇల్లు ఉండటం కోసం ఎంజాయ్ చేస్తారు. హాలిడేయింగ్ లాగా అయిపోయింది కొన్ని హాస్పిటల్స్ కొన్ని చోట్ల. కొన్ని చోట్ల 5 స్టార్ హోటల్స్ కూడా ఐసోలేషన్ సెంటర్ మార్చారు. మీరు అన్నట్టు బుక్ చేసుకున్నారు. నాకు కూడా వార్తలు వస్తున్నాయి సార్, చెప్పండి. అవును ఇవన్నీ మారాలంటే ఇంకా మనం దీన్ని కూడా ప్రతిదాన్ని ఒక షో ఆఫ్ కింద చూపించడం అనేది అయిపోయింది ఈ మన జనంలో ఈ మధ్య. ఈ షో ఆఫ్ పరిస్థితులు మారకపోతే మాత్రం ఏది మారదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం కూడా నేను సినిమా చూసి వచ్చానని చెప్తూ కోసం సినిమా చూస్తున్నాను. సినిమా కోసం వెళ్ళటం కంటే సినిమా నేను చూశాను, వకీల్ సాబ్ చూశాను, లేదా చూడకపోతే అది పరుగు పోతుందేమో అనే ఫీలింగ్ లో ఉంటున్నాడు. రైట్. భరద్వాజ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక, ల్యాన్సెట్ లాంటి సంస్థ ఒక కూలంకుషమైనటువంటి నివేదిక, ఒక రాబోయే 2 నెలల పాటు సరే మందులు మిగతా వ్యాక్సినేషన్ ఇవి జరుగుతూ ఉంటాయి, ప్రజల వైపు ఆంక్షలకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక సమగ్రమైన నివేదిక మనం చూసాం. కృష్ణారావు గారు లాస్ట్ టైం లాక్డౌన్ 1తో మొదలుపెట్టి 10-11 దాకా దాన్ని మనం
కంటిన్యూ చేసాం. రకరకాల పరిస్థితులు బట్టి స్పష్టంగా ఒక ఫ్రేమ్ లైన్ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం. దానికన్నా హార్డ్గా కావాలంటే మీరు చేసుకోవచ్చు, దానికన్నా లిబరల్గా ఉండడానికి మాత్రం వీలు లేదన్నది వాళ్ళు చెప్పినటువంటి ఒక లైన్. దాంతో రాష్ట్రాలకి ఇక ఒక వెసులుబాటు, అంటే కొన్నిసార్లు మొహమాటానికి ఇప్పుడు సినిమాలు ముయ్యాలంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, సినిమా వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, సినిమా ఇండస్ట్రీ మేము నష్టపోతున్నామని ముయ్యలేని అసెంబ్లీలో చెప్పారు. ఇలాంటి మొహమాటాలు లేకుండా కరోనాకి ఎట్లయితే మొహమాటం లేదో ప్రభుత్వాలు కూడా మొహమాటం ఉండకుండా ఉండాలంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ గ్యాదరింగ్స్ జరగకుండా చూడటం కోసం అని చెప్పారు. ప్రభుత్వం ఎలా చూస్తుంది అనుకోవాలి? మొట్టమొదట మాట్లాడితే మాకు అధికారాలు, మా అధికారాలను కేంద్రం కాలు రాస్తుంది అని అంటూ వెలుగెత్తి మాట్లాడే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోము, మీరు గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది అంటాం చాలా హాస్యాస్పదం. కరెక్ట్ పద్ధతి కాదు. సిచ్యుయేషన్ ఇది మీరు ఫేస్ చేయాలి, టఫ్ డెసిషన్స్ అవసరం వస్తే తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ పెడితే మా మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది, అందుకని వాళ్ళు పెడితే బాగుంటుంది అనే ఈ పద్ధతి సరైనది కాదు. ఫస్ట్ పాయింట్. లాస్ట్ టైం 1 year బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ పెట్టినప్పుడు అసలు ఇది ఏందో తెలియదు, ఏ పరిస్థితుల్లోకి పోతామో తెలియదు, మందులు లేవు, అంతా ఎక్స్పెరిమెంటల్. ఆ స్టేజ్ లో ఆ లాక్డౌన్ అది తీసేసిన తర్వాత బ్రాడ్ గా రాష్ట్రాలకే వదిలేశారు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ. ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం నుంచి రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎక్స్క్లూజివ్ గా ఈ సిచ్యుయేషన్ ను రాష్ట్రాలే ఫేస్ చేయాలి, డీల్ చేయాలి, దీనికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. నా దృష్టిలో లాక్డౌన్ అయితే ఏ రోజు కూడా ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఒక రకంగా పరిష్కారం అయినా ఇప్పుడు మళ్ళా అది తలనెత్తేటటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ దీనికన్నా వరుసగా ఉంటాయి. కాబట్టి లాక్డౌన్ యాజ్ అన్ ఆప్షన్ నేను ఏ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. చెప్పండి. మీరు చెప్పిన లాక్డౌన్ పరిష్కారం కాదు, అందరూ కూడా అది కావాలని కోరుకోవట్లేదు. కానీ ఉదాహరణకి కుంభమేళా జరుగుతుంది సార్. ఒక్క రోజులో 30 లక్షల మంది అక్కడ పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల వాళ్ళు. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు కండిషన్ ఏం పెట్టుకున్నారంటే కుంభమేళాకి వెళ్ళి వచ్చిన వేల మంది, లక్షల మంది ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకొని రాష్ట్రంలోకి రావాలి. సాధ్యం అవుతుంది కృష్ణారావు గారు? 30 లక్షల మంది అక్కడ పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళంతా ఆర్టీపీసీఆర్ తీసుకొని రాగలుగుతారా? వైరస్ వచ్చాక ఆర్టీపీసీఆర్ తీసుకొని వస్తే ఉపయోగం ఏముంది పాజిటివ్ తెచ్చుకునే కంటే? ఇలాంటివి ముయ్యాలంటే ఇప్పుడు దేశం అంతటి నుంచి వెళ్తున్నారు అక్కడికి, ప్రతి రాష్ట్రం నుంచి కుంభమేళాకి వెళ్తున్నారు, రేపు పొద్దున రంజాన్కి ఇంకెక్కడికి వెళ్తారు, అనేక మతపరమైన ఈవెంట్లు, పొలిటికల్ ఈవెంట్స్ ఇప్పుడు చెప్పారు. వీటి మీద ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకుంటే లాభం లేదు కదా సార్, జాతీయ స్థాయిలో విధానాలు ఉండాలి కదా. ఒక్క నిమిషం, నేను ఫస్ట్ లాక్డౌన్ విషయం మాట్లాడదాం, ఆ పైన రిలీజియస్ ఇష్యూస్ కొద్దాం, దాని గురించి సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది లాక్డౌన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అనే పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను. దాని వరకు లెటర్స్ కన్ఫైన్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అదే నేను మనం ఈ మధ్య ట్వీట్ కూడా అదే పెట్టాను. ఏ రాష్ట్రమైనా లాక్డౌన్ పెడుతుంది అంటే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సింది సంవత్సరంలో మెడికల్ అండ్ హెల్త్ మీద బడ్జెట్ ఎంత పెంచారు, సంవత్సరం ముందు బెడ్స్ ఎంత ఉన్నాయి, ఇప్పుడు బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇంత మేము ఎఫర్ట్ చేసినా కానీ సిచ్యుయేషన్ ను మీట్ కాలేకపోతున్నాము అని చెప్పి అప్పుడు లాక్డౌన్ ఒక ఆప్షన్ గా మాట్లాడితే బాగుంటుంది. కానీ లాక్డౌన్ దేనికి? లాక్డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత టైం టు గెట్ టు గేరప్. సంవత్సరంలో గేరప్ కానప్పుడు 15 రోజుల్లో గేరప్ అవుతారని అనుకోవటం సిచ్యుయేషన్ ఉందని నేను అనుకోను. రెండోది ఆల్మోస్ట్ ఆల్ 1 year బ్యాక్, ఐఎమ్ టాకింగ్ హైదరాబాద్ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాను, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఒక పెద్ద మెడికల్ ఫెసిలిటీ కింద మారుస్తాము, ఇది అదే అని చెప్పారు. ఏమైంది అది? అదే కనుక అయి ఉంటే ఈ రోజు గాంధీ మీద ఇంత ప్రెషర్ ఉండుండేది కాదు కదా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ఉండాల్సింది కదా ఈ సంవత్సరం అంతా. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండోది మీరన్నట్టు మతపరమైనటువంటి గ్యాదరింగ్స్, ఏదో రంజాన్ అయినా కానీ కుంభమేళా కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మంచిది కాదు. అవన్నీ కూడా ఈ ల్యాండ్సెట్ వాళ్ళు చెప్పినటువంటివి
బ్రాడ్ గా ఫాలో కావాల్సిన అవసరం అయితే తప్పకుండా కానీ ఉన్నది. మనం దాంట్లో జనం ఎవరు- వినట్లేదు కృష్ణారావు గారు. 30 లక్షల మంది వెళ్తున్నారు సార్ రోజుకి. మనం ఇది ప్రభుత్వాలు కంట్రోల్ చేయకుండా ప్రజలు వినే నిన్న బీజేపీ నాయకులే ఒకళ్ళు నా డిబేట్లో చెప్తున్నారు, వాళ్ళు ప్రధాని మాట కూడా వినరని, నాగసాధువులు వాళ్ళని. మరి వాళ్ళకి వేరే రాజ్యాంగం ఉందేమో నాకు తెలియదు కానీ ఫాలో కారు అని చెప్పి స్వయంగా బీజేపీ నాయకులు లైవ్లో చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడు నేను వినకుండా నేను కామెంట్ చేయలేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఈస్ దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా అయింది అనే దాని మీద ఆలోచించాలి. అది మరి రాష్ట్రాలు చేస్తాయా, కేంద్రం చేస్తాయా, తప్పకుండా అది కూడా దట్స్ ఏ పాయింట్ టు బి అడ్రస్డ్. స్టేట్ లెవెలా సెంట్రల్ లెవెల్ అనేది డెఫినెట్లీ వ్యూ హ్యాస్ టు బి టేకెన్. ఓకే నరసింహగౌడ్ గారు, సరే ఇక్కడ కేంద్రం నిర్ణయం తీసుకోవట్లేదు. గతంలోనేమో మరి మొత్తం మోడీ గారే బాధ్యత, 21 రోజులు నాకివ్వండి అని ఆయన అడిగారు. సరే అది ఇందులో క్రెడిట్ ఎవరికి, తగ్గితే క్రెడిటా, ఇది పక్కకు పెడదాం కాసేపు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్వేచ్ఛ ఉన్నది, మీరే నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇవాళ మతపరమైనవి కాదు నరసింహగౌడ్ గారు, మీరు ఒకసారి హలీం సెంటర్ దగ్గర చూడండి. అసలు పెద్ద రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు ఎక్కర్లా, రోడ్ల మీద హలీం దగ్గర కూడా 100-150 మంది నిలబడి రోడ్డు మీదే తింటున్న పరిస్థితి. మిర్చి బళ్ళ దగ్గర అదే పరిస్థితి. జనంకి భయం ఉందా, భయం లేదా, వాళ్ళు మారితే అది వేరే చర్చ. అది నా పరిధిలో లేదు, మీ పరిధిలో కూడా లేదు. ప్రజలు మార్చడం అంటే అది ఎవరు మార్చాలో చైతన్యం చేయటం ఒక బాధ్యత కావచ్చు, కానీ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సినిమా హాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళ వకీల్ సాబ్ అయింది, ఎక్సెప్షన్ ఇచ్చారు, రేపు ఇంకో దానికి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ప్రభుత్వ పరంగా కొంచెం కఠినమైన నిర్ణయాలు, మనం ఉపాధి దెబ్బతినకుండా పరిశ్రమలు మూసేమని నేను అట్లా కొన్నిట్లో నష్టం ఉండొచ్చు, వాళ్ళకి మీరు కాంపెన్సేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సెక్టర్స్ అయితే మొత్తంగా లాక్డౌన్ అంటే అందరూ ఇబ్బంది పడతాం. ఏం చెప్తారు నరసింహగౌడ్ గారు? శ్రీనివాస్ గారు, మొదటగా మాజీ సిఎస్ కృష్ణారావు గారికి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, టిమ్స్ ఆల్రెడీ ఇస్ వర్కింగ్. ఓకే, కోవిడ్ పేషెంట్స్ అక్కడ అడ్మిట్ అవుతున్నారు, అది ఖాళీగా లేదు. మీకు అంటే ఐడియా ఉందో లేదో జస్ట్ వాంట్ టు క్లారిఫై. సార్ గారికి తెలియదు అనుకుంటా. సెకండ్ ఏంటంటే శ్రీనివాస్ గారు, మనము ఈ ఇష్యూని వీ హ్యావ్ టు సీ ద మెడికల్లీ, వీ హ్యావ్ టు సీ విత్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ విత్ ఇన్ ద ఇంటర్ స్టేట్ అండ్ ఆల్సో యాజ్ అ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లేటెడ్. ఈవెన్ ఈ రోజు బ్రిటన్ తగ్గిందని సంతోషపడలేదు. యాజ్ లాంగ్ యాజ్ ఎంటైర్ కంట్రీ వరల్డ్ ఈస్ సేఫ్, బ్రిటన్ కెనాట్ బి సేఫ్. ఈవెన్ న్యూజిలాండ్ కెన్ బి సేఫ్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సెకండ్ ఏంటంటే, ఇందులో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ చెప్తా, మీరే ఒక ముఖ్యమంత్రి ఉంటారు, అది ఇంటి యజమాని ఉంటారు. ఈ నెలాఖరికి అందరికి జీతాలు ఇవ్వాలా, సంక్షేమ పథకాలకు అందరికి పెన్షన్ ఇవ్వాలా, ఆసరా పెన్షన్లు, కొత్తగా లెక్చరర్లకు ఇవ్వాలా, అందరికి ధాన్యం చేయాలా. ఈరోజు దాదాపు విపరీతమైనటువంటి ధాన్యం ఉత్పత్తి అయింది వ్యవసాయంలో. దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తి అయింది. దానికి కావాలంటే 20,000 కోట్లు మనకు నికరంగా, మనకు 25,000 కోట్లు అది కావాలి. అంటే ఇమాజిన్ ఏ పర్సన్ హూ మేనేజెస్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అనేది ఇది సందిగ్ధం అవుతుంది. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేది మన మెడికల్ డిసిషన్ లో కొంత తీసుకోవటంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి ఇది ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్టర్. లెట్ us నాట్ బీట్ అరౌండ్ ద బుష్. మనం ఆ పొజిషన్ లో ఉంటే, ఒక ఇంటి యజమానిగా నేను ఉంటే నాకు జీతాలు ఇవ్వాలి, నా సర్వెంట్స్కి ఇవ్వాలి, రేపు ఇంటికి చూసుకోవాలి. అంటే ఇటు ఎకానమీ అండ్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్ అనేది రెండు ఎంత పెద్ద ప్రధానమంత్రికి ఎంత ఉంటుందో ముఖ్యమంత్రికి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. ఇది సమస్య. లెట్ మీ అంటే మనం ఇది డిస్కషన్ చేయట్లేదు. మనకేదో మనకు పక్క ప్రపంచంలో ఉన్న బడ్జెట్ అంతా మన దగ్గర ఉంది. మన బడ్జెట్ ఏదైనా కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ఎవ్రీ మంత్ ఇట్ సర్వైవ్స్. వీ డోంట్ హ్యావ్ 1,00,000 కోట్లు మన బ్యాంకులో ఉండవు, రాష్ట్రానికి దేశానికి 50 లక్షల కోట్లు ఉండవు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం యాజ్ ఎ కంట్రీ హోల్. ఖచ్చితంగా సార్. ఆ డిబేట్ వచ్చినప్పుడు వాళ్ళు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నప్పుడు మనం చర్చించాం, రాష్ట్రాలకు శ్రీనివాస్ గారు, ఎందుకంటే శ్రీనివాస్ గారు టైం కాదు, మన డిసిషన్ తీసుకోవటంలో ఇది అంతర్లీనంగా ఉంటది. అంతర్లీనంగా ఉంటది మనం తీసుకున్న డిసిషన్. ఈరోజు వై పర్టికులర్ వన్ పబ్ ఈస్ నాట్ బంద్ చేయలేదు, స్కూల్ బంద్ చేస్తామని వస్తే అంతర్లీనంగా బాధ్యత ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే మీకు రేపు నెక్స్ట్ 30th నాడు జీతం ఇవ్వకుంటే వాళ్ళకి ఇల్లు గడవలేదు అనేది సమస్య వస్తుంది. జీతం ఇవ్వాలంటే ట్రెజరీ డబ్బులు ఉండాలి, ఇక్కడి నుంచి
వ్యవస్థ నడవాలి. అందుకొరకు ఏంటంటే కేంద్రం మేనేజింగ్ యూనిట్ పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎకనామిక్ అడ్రస్, ఎందుకంటే అది కేంద్రానికే ఉంటుంది. అంటే చిన్న పాయింట్ ఇక్కడ నరసింహగౌడ్ గారు, శ్రీనివాస్, మీకు శ్రీనివాస్ గారు, లిక్కర్ ఇన్కమ్ కావాలంటే అక్కడ రెస్టారెంట్ పబ్ లేకుండా సేల్స్ ఉంటేది ఒక పద్ధతి సార్, కనీసం ఇంటికి వెళ్ళి తాగుతారు. ఇప్పుడు మీకు అక్కడ కూర్చొని తాగడం వల్ల మొత్తం అందరికి స్ప్రెడ్ అవుతుంది కదా పాయింట్. మీరు చెప్పేది పాయింట్. మనం ఒక్కొక్క డిసీజ్ ఇప్పుడు లాక్డౌన్, మన నైట్ కర్ఫ్యూ వచ్చింది. ప్రాబబ్లీ ఐ హావ్ బీన్ టెలింగ్, నేను ఏం చెప్తున్నా మొదటి నుంచి యాజ్ అ డాక్టర్ ఐఎమ్ టెలింగ్, ఎకనామిక్ ఫ్యాక్టర్ చేయాలి యాజ్ అ పొలిటీషియన్, అండ్ మనకు మెడికల్ ఫ్యాక్టర్ కూడా తీసుకోవాలి. మ్యాక్రో కంటైన్మెంట్ అంటే చిన్న కంటైన్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ అప్రాప్రియేటివ్ థింగ్ విల్ బి టు గో ఫర్ ఎ 144 సెక్షన్. 144 సెక్షన్ చేసినప్పుడు ఏమైందంటే నీకు ఎకనామిక్ యాక్టివిటీ ఇంపేర్ కాదు, చాలా వరకు ఇంపాక్ట్ కాదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అక్కడ 145 సెక్షన్ కాదు, హాస్పిటల్లో సిబ్బంది పనిచేస్తారు. మన ఆఫీసుల్లో 50% బై రొటేషన్ గతం లాగా 3 చేయొచ్చు. వీ కెన్ రేషన్ ఇట్. కొంపలాంటి పడుకోపోవు, ప్రపంచం అంతా ఏం పడిపోదు. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్లు ఏంటంటే బార్స్, ఎకనామిక్, ఎక్సైజ్ యాక్టివిటీ, రెవెన్యూ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేజర్ మనకు కంట్రిబ్యూట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్స్ ఉన్నాయనుకో, గతంలో మనకు రోజుకి 80-90 అవుతున్నది, లెటెస్ మేక్ ఇట్ 40-50, దాన్ని కొద్దిగా చేసుకోవటం, క్రౌడింగ్ తక్కువ చేయటం. అంటే నెక్స్ట్ ఏంటంటే మనము వీఆర్ అగైన్ గోయింగ్, అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్ ని కాపాడుకుంటూ దీన్ని అంచెలంచెలో పోతుంది. ప్రాబబ్లీ అందర్ 1 వీక్ ఇవన్నీ ప్లస్ ఇంటర్స్టేట్ ఎట్లా అవుతుందండి? ఇప్పుడు ట్రైన్స్ ఆపాలి, లేక తగ్గియాలి, దాంట్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రైన్ లో తగ్గియాలి, ట్రావెల్ లిమిటేషన్స్ ఫ్లైట్ లో తగ్గియాలి. ఎందుకంటే మనం తెలంగాణ ఒకటి కంట్రోల్ చేసినా, మహారాష్ట్ర కంట్రోల్ చేసినా, మనకి ఎపి సెంటర్ ఏంటంటే మహారాష్ట్రనే కదా. మొదలు ఒక 15 రోజుల కింద ఎపి సెంటర్ మనం క్షేమంగానే ఉన్నాం కదా, తెలుగు రాష్ట్రాలు 20 రోజుల కింద ఎపి సెంటర్ మహారాష్ట్రనే కదా, మహారాష్ట్ర నుంచి మనకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఏది ఎపిసెంటర్ చెప్పలేని పరిస్థితి. ఢిల్లీ అట్లాగే ఉంది, మహారాష్ట్ర అట్లాగే ఉంది, ప్రతిదీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందో మనం స్పష్టంగా చెప్పలేం కానీ అందరం ఎపి సెంటర్ అవుతున్నామని చెప్తున్నా. అంటే మనకు హోల్సేల్ ఏంటంటే యాజ్ అ కంట్రీ యూనిట్ గతంలో లాగా తీసుకొని అట్ ద సేమ్ టైం ఎకనామిక్ అడ్రస్, గతంలో కూడా ఇదే మనం చెప్పాం. ఇప్పుడు ఉన్నది వాస్తవం. లెటర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ ఛానల్ కి ఇన్కమ్ రాలేదు, మీరు చెప్పింది ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం క్లోజ్ డౌన్ చేయాలని ఎవరు చెప్పట్లేదు సార్, కొంచెం బ్యాలెన్స్ అయ్యే ప్రయత్నం జరగాలని చెప్తాను. అందుకని ఇందాక చెప్పింది నేను చెప్పేది ఏంటంటే ఏదైతే డ్యామేజ్ అవుతుందో, డెఫిషియన్స్ అవుతుందో, ఒకే 3 నెలల వరకు మనం లెటర్సే రాష్ట్రానికి 5,000 కోట్లు లోటు వస్తుంది. ప్రతి రాష్ట్రం, నేను తెలంగాణ రాష్ట్రం చెప్పట్లేదు, ఏపీ పరిస్థితి కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ. ఓకే, లెటర్సే మనం 3 months వరకు 3 lakhs కోర్స్ పెట్టుకుందాము. ఎవ్రీ మంత్ యూ డోంట్ వరీ, నువ్వు ఇంత తగ్గుతున్నావు కదా, ఇది చేద్దాం, నువ్వు తర్వాత డిఫరెంట్ పేమెంట్ ఒక అంత నార్మల్ అయిన ఒక సంవత్సరం తర్వాత పేమెంట్ ఇచ్చుకుందాం అనేది ఒక ఉంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జిఎస్టీ బకాయిలే 1000 కోట్లు డిలే అవుతున్న నేపథ్యంలో ఇది మరి చూద్దాం సార్. ఇది ప్రోయాక్టివ్ అంటే ఇది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కావాలంటే టెక్ అని మొత్తం డాక్టర్ చేయొచ్చు. ఎస్, ప్రొవైడెడ్ యు ఆర్ సేఫ్. రైట్ సార్, రైట్. ఐ కెన్ గివ్ సాలరీస్ అని మళ్ళీ వస్తాను. ధీమా లేదు. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరసింహగౌడ్ గారు, మల్లురావు గారు. అంటే ఈ రాష్ట్రాలు నిజంగా కూడా, అంటే మీరు కొన్ని కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయి, బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయి, నిజంగా ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఎలా గోయింగ్ ఫార్వర్డ్? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజలు మన మాట వినటం లేదు, రియలైజ్ కాలేదు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తే ప్రజలు మారరు. ప్రజల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ ఎండమిక్స్ వచ్చినప్పుడు, ఎపిడమిక్స్ వచ్చినప్పుడు అది కంపల్సరీ చేసినప్పుడే ఆగుతారు. ప్రజలకి ఆ మాత్రం ఇది లేదనేది మనలాంటి దేశాల్లో ఎక్కువగా ఉండదు కూడా. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ 30 లక్షల మంది చేస్తున్నారంటే దాన్ని ఆఫ్ చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. వినరు అని చెప్తే అది మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు. మన దగ్గర కంట్రోలింగ్ కెపాసిటీ చెయ్యాలి. లాక్డౌన్ మొత్తం దేశం అంతా పెడితే వినలేదా? అంతా విన్నారు, ఊరికే మాటకే విన్నారు, ఇప్పుడు కూడా వింటారు. ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఈ కరోనాకి క్యూరేటివ్ అంటే దాన్ని మందిచ్చే వ్యవస్థ ఒకటి, ప్రివెంటివ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు డాక్టర్లు, హెల్త్ మినిస్టరు, లేకపోతే దాని పారామెడికల్ స్టాఫ్ వీళ్ళంతా క్యూరేటివ్ అంటే దాని జబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా మందులు ఇచ్చి ఆఫ్ చేయాలి. కానీ ప్రివెంటివ్ మెజర్ వల్లనే దీన్ని ఆపగలగ శక్తి ఉంది. అది మొత్తం క్యూరేటివ్కే వదిలిపెడితే మొత్తం మనం ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇది పెట్టకపోతే స్ప్రెడ్ అయిపోయి హాస్పిటల్లో బెడ్స్ ఉండవు, ఎక్కడ బజార్లోనే చనిపోయే పరిస్థితి వస్తుంది.
అనే దానికోసమే కదా పెట్టింది. దానికోసం మనం చర్యలు తీసుకోవాలంటున్నాం. ఓకే. డబ్బులు లేవు, జీతాలు ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలనేది అందరూ తెలుసు. ప్రభుత్వాలు అవసరం వచ్చినప్పుడే పనిచేయాలి. ఇప్పుడు దీని మీద మనం ఖర్చు పెట్టి మా డబ్బులన్నీ ఈ రకంగా ఆగిపోయినాయని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఒక్క తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా. అన్ని రాష్ట్రాల పరిస్థితి అదే ఉంది. అది ఒక్క కాంగ్రెస్ కాదు, బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, టీఆర్ఎస్ రాష్ట్రాలు ఉన్నాయి, బీజేడీ రాష్ట్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వదిలిపెట్టి మేము ఎట్లా ఇవ్వాలంటే ఎందుకు మరి ఇవ్వడానికే మేము ప్రభుత్వాలను అక్కడ పెట్టింది. మామూలు రోజుల్లో ఎవడు సినిమా వాడు చూస్తాడు, ఎవరు పంటలు వాళ్ళు పండిస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు, తింటారు, అంతా నడిచిపోతుంది. అప్పుడు మీరంతా డబ్బులంతా వసూలు చేసేప్పుడు మీరు చేసేయని మీరు చేశారు కదా. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడే ప్రభుత్వం పనిచేయాలా. ఒక ఇంట్లో ఒక తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చిన కష్టాలు వచ్చినప్పుడు అతను నిలబడి ఎవరిని ఆఫ్ చేయాలా, ఎవరిని పని చేయించాలా, ఎవరికి ఏం చెప్పాలా అని ఏ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న ప్రధానమంత్రి కానీ, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవద్దని అంటున్నా నేను. ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ భారతదేశం మొత్తంలో పెట్టాల్సిన పరిస్థితి లేదనే విధంగా పెట్టడం లేదనుకుంటున్నాను. మొత్తం లాక్డౌన్ గురించి కూడా అడగట్లేదు. ఇప్పుడు సినిమా హాళ్ళు ఉన్నాయి, దేశం అంతా సినిమా హాళ్ళు బంద్ చేయాలి, ఇలాంటివి కొన్ని చెప్పొచ్చు కదా అన్నది పాయింట్. గైడ్లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ. మరి నువ్వు చెప్పి చేసేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా నామినేటెడా? గవర్నర్కి అయితే చెప్పాలి. ఇక్కడ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అన్ని పరిస్థితులు అంతా రాజ్యాంగం వాళ్ళకి హక్కులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. అది చేయకుండా నువ్వేదో చేయలేదు అని ఈ మధ్యలో చచ్చిపోతారు. జనం చచ్చిపోయేది మనోళ్ళు. మనం ఇప్పుడు ఏమంటున్నావు అంటే చైతన్యం చేయడానికి కావాల్సినవన్నీ చెప్పండి. ఆ మధ్యలో మొదటి వేవ్ వచ్చినప్పుడు ఏ ఫోన్ ఎత్తినా కానీ దగ్గుతున్నా అది రావాలి. అంత పెద్ద వచ్చింది కదా, మళ్ళీ పెట్టండి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏం చేయాలా? స్కూలు పోతే ఇదైద్ది, బజారు పోతే ఇదైద్ది, అక్కడ పోతే ఇదని అదేమో ఒక పక్కన నడుపుతూ ఎన్ఫోర్స్మెంట్ చట్టం మన దేశంలో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ లేకపోతే జరగదు. ఎగ్జాక్ట్లీ సార్, నేను అంటుంది అదే. మీరు ఇప్పుడు నర్సగౌడ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కొన్ని నిజంగా కూడా ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి, ఇష్యూస్. శ్రీనివాస్ గారు కొంత సహాయం చేయకుండా ఎట్లా చేస్తారు? చెయ్యాలా? నువ్వు ఇప్పుడు ఏమి చేయకుండా నాకు కేంద్రం చేయాలంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు వాట్ ఈస్ దట్ యు ఆర్ లూజింగ్, యు షో ఇట్ టు ది. ఇప్పుడు కాదు సార్, వైన్ షాపులు మూసేస్తారు, బార్లు మూసేస్తారు, ఆదాయం పోతుంది కదా. నిజంగా కూడా మాట్లాడాలి కదా. మనం ఇప్పుడు నర్సగౌడ్ గారు ఒక్కసారి తీసుకుంటాను సార్. నర్సగౌడ్ గారు వారికి అవగాహన తీసుకుంటాను. మీ పాయింట్ చెప్పండి. మేము ఏం చెప్తున్నామంటే బార్లు మూసేయండి, రెస్టారెంట్లు పెద్దగా అక్కడ కూర్చొని 50-100 మంది ఆడ కూర్చొని వాళ్ళు పోయి ఆ ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి జబ్బు వచ్చేటట్టు స్ప్రెడ్ అవుతుందని తెలుసుకున్నారు కదా. కొనుక్కోవాలంటే లైన్లో పోయి ఏదో దానికి ఒక సిస్టమ్ పెట్టండి. మొదటివే పెట్టారు. ఎందుకు ఇప్పుడు ఉన్నాయి స్విగ్గీలు, ఏదో జొమాటోలు రకరకాలు ఉన్నాయి, ఇవ్వమంటే ఇస్తారు, ఇబ్బంది ఏమి లేదు. చట్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ కావాలా. ప్రతిదానికి ఒకటి రెవెన్యూలో ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, పోలీసులో ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, కోఆపరేటివ్లో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. అన్నిసార్లు మీరు ఎన్ఫోర్స్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చేయండి. రైట్ చేయండి. నర్సగౌడ్ గారు మీరే యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మన మల్లురావు గారు అన్నట్లు మన దగ్గర ఎన్లైట్మెంట్ కంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది అవసరం. మన దగ్గరే కాదు, అన్ని దేశాల్లో. అమెరికాలో చాలా అగ్రదేశం కదండి. అక్కడ ఎవడన్నా వింటాడా? అసలు టీకా అంటేనే దేవుడు మాకున్నాడు, టీకా అక్కర్లేదు అని చెప్పే జనం కూడా ఉన్నారు. అందుకొరకు ఎన్లైట్మెంట్ అనేది కేవలం సరిపోదు, ఎన్ఫోర్స్మెంట్ అనేది 100% అవసరం. సెకండ్ ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్ నేను ఎందుకు చెప్తుంటే దట్ మేక్స్ ఎ డిసిషన్, దట్ మేక్స్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డిసిషన్ మేకింగ్. ఎందుకంటే ఈ రోజు బారోయింగ్ కెపాసిటీ అనేది స్టేట్స్ కు లేదు. బారోయింగ్ కెపాసిటీ ఎక్కువ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వమే తీసుకోగలరు. స్టేట్స్ హ్యావ్ నో లిబర్టీ. వారు అనేది అదే సార్, రవి గారు అంటున్నది మీరు ముందు చర్యలు తీసుకొని కేంద్రాన్ని అడగండి అంతే. డాక్టర్ గారు ఒక చిన్న సామెత చెప్తాను మీకు. అన్న చిన్న సామెత, బతికుంటే బలుసాకు తినొచ్చు అని. కేసీఆర్ గారు చాలా సార్లు అన్నారు బతికుంటే బలుసాకు తినొచ్చు అని. బతికుంటే బలుసాకు తినొచ్చు కేసీఆర్ కాదన్న, ప్రతి గ్రామంలో చెప్తారు. మీరు చెప్పేయన్ని ఎట్లుందంటే నాకు డబ్బులు కావాలా అందుకోసం చేస్తాను. మరి సినిమాలు ఎందుకు ఆఫ్ చేస్తారు? డబ్బులు కావాలంటే ఆపారు. రెవెన్యూ రాకపోతే
రెవెన్యూ ఇప్పుడు ఒక్క నిమిషం. కేంద్రం దగ్గర పెట్టండి. సార్ చెప్పండి నరసింహగౌడ్ గారు. మల్లురావు గారు ఓన్లీ పొలిటికల్ యాంగిల్ చెప్తున్నారు, నేను పొలిటికల్ యాంగిల్ చెప్పట్లేదు, రియలిస్టిక్ సారీ నేను ఇక్కడ రియలిస్టిక్ యాంగిల్ చెప్పనే చెప్పడం లేదన్నా, నేను చెప్తున్నాను. ఒక్క సెకండ్ చెప్పారంటే పొలిటికల్ యాంగిల్ కేంద్రం మీరిద్దరు డాక్టర్లే సార్, పొలిటీషియన్స్ కంటే ముందు మీరిద్దరు డాక్టర్లు ప్రజలకి తెలుసు. పొలిటికల్ యాంగిల్ చెప్పడం లేదు, నేను ఎప్పుడో అది చేయలేదు ఇది చేయలేదు అని చేయాల్సిన బాధ్యత యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ సెంట్రల్ ఫెడరలిజం, ఫెడరల్ గవర్నమెంట్ కదా. రైట్, ఓకే నరసింహగౌడ్ గారు చెప్పండి. నేను ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ రియలిస్టిక్, నేను ఇంతవరకు మాట్లాడింది ఎప్పుడు పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడలేదు, ఎవరిని ఏ గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదు. ఇట్స్ రియాలిటీ ఫ్యాక్టర్. ఎందుకంటే సెకండ్ ఏంటంటే ఒకటేంటంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది మీ ద్వారా ఏంటంటే ప్రజలు ఎన్ఫోర్స్ చేస్తే వింటారు. మోడీ గారు ఒక్కసారి వినలేదు, ఆ దేశం మొత్తం విన్నారు, ప్రజలు వినటానికి రెడీగానే ఉన్నారు. ప్రభుత్వానికి నడిపించడానికి ఆ వెసులుబాటు కొంత కల్పించగలిగితే డెసిషన్ మేకింగ్ లో ఈజీ అవుతుంది. రైట్ సార్, రైట్. టైం తక్కువ ఉంది, మన్నించాలి. ఎస్ భరద్వాజ్ గారు, అంటే సినిమా రంగానికి సంబంధించి నష్టం ఉండొచ్చు కానీ ఒక మేజర్ ఇవాళ గ్యాదరింగ్ అవుతున్నాయి రాజకీయాలు, మతపరమైన వాటి తర్వాత సినిమాలే, అందులో సందేహం లేదు. ఏసీ రూమ్ 3 గంటలు 1000 మంది, ఒకరికొకళ్ళు తెలియదు, మాస్క్ తీసుకొని హాయిగా చీకటి గదిలో కూర్చున్నట్టుగా ఉంది పరిస్థితి. దీనికి ఏంటి పరిష్కారం? పరిష్కారం అట్లీస్ట్ 50% కన్నా రావాలి సార్, లేకపోతే మొత్తం మూసేయాల్సింది టెంపరీకి. ఇప్పుడున్న మీకు పెరుగుతున్న స్పీడ్ చూస్తే మాత్రం ప్రస్తుతానికి ముయ్యాల్సిందే. లాక్డౌన్ అవసరం లేదు అంటున్నారు కానీ లాక్డౌన్ లేకపోతే పరిస్థితి, ఇందాక రవి గారు చెప్పినట్టు బతుకుంటే బలుసాకు తినొచ్చు అని, చచ్చిపోతుంటే దీన్ని తీసుకొచ్చి డబ్బులు సంపాదించుకోవాలి, శవాల మీద పేలాలు ఏరినట్టుంటుంది. అది కరెక్ట్ ఆలోచన కాదు. డెఫినెట్ గా ముందు మనం బతికుండాలా. అంటే కాదు భరద్వాజ్ గారు, ఇప్పుడు యూకేలో మొన్న 1 year లాక్డౌన్ పెట్టారు, ప్రజలకి అక్కడ వాళ్ళు చక్కగా కావాల్సిన సమకూర్చగలిగారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు కదా. లాక్డౌన్ అనగానే వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని 1000 kilometers నడిచింది కూడా చూసాము భరద్వాజ్ గారు. అవును చాలా చూసాం సార్, చాలా చూసాం. చాలా మంది వెళ్ళారు, చాలా మంది బతికారు సార్. ఇప్పుడు సారీ టు సే దట్ పొలిటికల్ గా నేను మాట్లాడిన కానీ నేను సామాన్యుడు, నాకు అక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, అంత జ్ఞానం నాకు లేకపోయినా నేను చెప్తున్నాను. మనం ఉచితంగా చాలా మంది, ప్రతి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఉచితాలు అని చెప్పి మన బడ్జెట్ల కంటే ఎక్కువ అప్పులు చేసేస్తున్నారు. ఇవాళ ఒక నెల 2 నెలల్లో మూసేసి మన జనాన్ని కాపాడుకోవడానికి మనకు చేత కాకుండా మనం సర్వైవల్ కోసం, ఓట్ల కోసం మనం చేసే మోసాలు కానీ నా ఫీలింగ్ అయితే మోసమని. ఎందుకంటే ఇప్పటికప్పుడు మనం వాళ్ళకి ఉచితం అని ఇచ్చేసి జనాన్ని జడగొట్టాము. ఇవాళ మనకు అవసరం వచ్చిన రోజు మనం ఏమి చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ హెల్త్ ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని మనం ఏదో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళని తోసుకుని, లేకపోతే ఎకనామిక్ గా మా గవర్నమెంట్ నడవదు కాబట్టి మనం లాక్డౌన్ చేయకూడదు అనే పరిస్థితి వస్తే ఇవాళ ఎట్లా? జనం వినరు, జనం మాట వినరు మన మాట. సో జనాన్ని కంట్రోల్ చేయటం కరెక్ట్. మన దేశం కాదు, ప్రపంచంలోనే అదే కరెక్ట్ గా చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ చేయాలి. నష్టం వస్తుంది, నష్టం కాదు కదా. నాట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్నాం, మనం ఏం వ్యాపారం రన్ చేయట్లా. గవర్నమెంట్ లో పోయేదేం లేదు, వచ్చేదంతా ట్యాక్సెస్ వస్తున్నాయి. సరిగ్గా వాడదాం, ప్రాపర్ గా వాడదాం. ఉచితాలు మానేయండి, సంవత్సరం అంతా ఉచితాలు మానేసేయండి, మొత్తం ఈ 3 months మూసేయండి, సరిపోతుంది అంతా. రైట్, వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ లో కూడా దీని మీద డిబేట్ జరగాలి భరద్వాజ్ గారు. ఉచితాలతో పాటుగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక లోతైనటువంటి దాని మీద ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టవన్నీ జరగాలి. ఆఖరిగా బడ్జెట్స్ పెరగాలి. ఎప్పుడు బడ్జెట్ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ పెరగాలి. ఎప్పుడు పెరగట్లేదు, ఎప్పుడు కావాల్సినంతగా. ఎస్ కృష్ణారావు గారు, గత 2 రోజులుగా ప్రధాని ఇటు వైద్యులతో అటు ఫార్మా కంపెనీలతో చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎస్లతో కూడా సమావేశాలు జరుపుతున్నారు. పరిస్థితి దేశం అంతా ఎలా ఉంది? అలార్మింగ్గా ఉంది. అంతర్జాతీయంగా కూడా రెడ్ లిస్ట్ పడుతున్నది ఇండియా మీద. యూకే, యుఎస్, న్యూజిలాండ్ ఒక దేశం కాదు. బ్రాడ్గా ఏమైనా కొంత ఒక ఫ్రేమ్వర్క్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఏమో తెలియదు మరి, అది ఏ రకంగా అక్కడ ఆలోచిస్తున్నారు అనే దాని మీద మనం ఇక్కడ చెప్పలేము. బట్ ఒకటి, ఫ్రేమ్వర్క్ పెట్టినప్పుడు కూడా ఆ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది స్టేట్ స్పెసిఫిక్ గానే ఉండాలి, కానీ పాన్ ఇండియా ఫ్రేమ్వర్క్ అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎక్సెప్ట్ అప్పుడు ఒరిజినల్ పీరియడ్ లో ఎప్పుడైతే మనకు ఎటుపోతున్నామో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో తప్పితే
టూ మచ్ ఆఫ్ ఏ డైవర్సిటీ, దీన్ని ఒక చట్టంలో పెట్టడం అంత కరెక్ట్ పద్ధతి కాదు. స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ వాళ్ళు తయారు చేసుకొని ఇన్ఫాక్ట్ ఇంకా మోర్ డీటెయిల్ గా డిస్ట్రిక్ట్ వైజ్ గా లోకలైజ్డ్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది ఒక పాయింట్. రెండోది ఎక్స్ట్రా బారోయింగ్ ఇది అనేటటువంటిది ఇయర్ ఎండ్ లో వస్తుంది. ఇప్పుడు అసలు ఇయర్ బిగినింగ్ లో ఉన్నాం, లాస్ట్ ఇయర్ కూడా టువర్డ్స్ ది ఎండ్ ఎక్స్ట్రా బారోయింగ్ స్టేట్స్ పర్మిట్ చేశారు. అండ్ ఈ ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటే దాని ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఎంత ఉంటుందో సెంటర్ మీద కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి షేర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అదే చేశారు, అదే పొజిషన్ ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూ అయితే ఉంటుంది. లాక్డౌన్ మీద నా సింపుల్ పాయింట్ ఒకటి, లాక్డౌన్ వలన ఇష్యూ 15 రోజులు పోస్ట్పోన్ చేస్తున్నావే గానీ ఇష్యూకు పరిష్కారం లాక్డౌన్ ఇవ్వదు. కాబట్టి ఈ మొత్తం వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ సెట్ రిపోర్ట్ అవన్నీ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసుకుంటూ పోతే దీనిని స్టాగర్ చేసుకుంటూ లాక్డౌన్ అవసరం లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. అది దేశానికి మంచిది అనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు నా కోరిక అదే కృష్ణారావు గారు. లాక్డౌన్కి వెళ్లే పరిస్థితి లేకుండా వీటిని అమలు చేయటంలో రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ప్రతిపక్షాల రాష్ట్రాలు కావచ్చు, నిర్ణయాలు ముందు వెనుక జరుగుతున్నాయి. ఒక చోట చేసినా ఇంకో చోట జరగకపోతే ఉపయోగం లేదు. దీందుకు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ అంటే పెట్టాల్సిన అవసరం ఉందా? కనీసం స్టేట్ స్పెసిఫిక్ ఎలాగో ఉంటాయి, పెట్టాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ చేశారు మీరు, అపార అనుభవం ఉన్నది అడ్మినిస్ట్రేషన్. చూడాలి మరి ప్రైమ్ మినిస్టర్ గారు సీఎంస్ అందరితో మాట్లాడారు కదా, ఆ మీటింగ్ లో ఏమి కాన్సెన్సస్ వచ్చిందో మనకు తెలియదు. ఏదైనా ఇది ఆ కాన్సెన్సస్ మీద బేస్డ్ గా రావాల్సినటువంటి ఇష్యూయే గానీ అటు సెంటర్ యూనిలేటర్ గా పెట్టేది లేదు. స్టేట్స్ మాత్రం వాళ్ళంతా వాళ్ళు చేయాల్సిన అవసరం. శ్రీనివాస్ గారు, రైట్, క్విక్ గా పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రాల్లోనే మనం ముందు మహారాష్ట్ర అనుకున్నాం, తర్వాత ఇంకెక్కడ గుజరాత్ పోయింది, వేరే ఢిల్లీ, ఇప్పుడు మనకొచ్చింది పక్క రాష్ట్రం తెల. అంటే చేయి దాటిపోతుంటే మొత్తం చేయి దాటిపోయిన తర్వాత ప్రివెంట్ చేయడం ఫీల్ ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆయనకి ఆ దేశ లెవెల్లో మాట్లాడేటటువంటి హక్కు ఉంది కాబట్టి వారు సీఎంలతోని మరి జూమ్ లోనో దేంట్లోనో మాట్లాడుతున్నారు. నిర్ణయం తీసుకోవాలి, మాట్లాడటం కాదు, విధానపరమైన నిర్ణయం. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏం తీసుకోవాలనేది ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలి. మనం రాజకీయాలు మాట్లాడుతున్నాం. వీ హావ్ టు సేవ్ ది పీపుల్స్ లైఫ్ ఎట్ ఎనీ కాస్ట్. అది దేశంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు, లేకపోతే 144 సెక్షన్లు రకరకాల దశల్లో జరుగుతున్నాయి. బట్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒక మౌలికమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు కొన్ని అవసరం ఉందేమో అన్నది పరిస్థితులు తెలుపుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలాగా వ్యవహరించడం వల్ల కొంతమేరకు ఆ స్వేచ్ఛ రాష్ట్రాలకు అవసరమైనప్పటికీ బ్రాడ్గా ఒక ఫ్రేమ్వర్క్ అయితే అవసరం అన్నది మనకి పరిస్థితులు బట్టి అర్థమవుతున్నది. కేంద్రం ఆ దిశగా రాష్ట్రాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదన్నది వక్తల అభిప్రాయం. చర్చలో పాల్గొన్న డాక్టర్ మల్లురావు గారికి, డాక్టర్ బోన్ నర్సిగౌడ్ గారికి, డాక్టర్ శ్రీ ఐవీఆర్ కృష్ణారావు గారికి, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.